ఇంకా వీలునామాతో పనే ఉందండి. చించి అవతల పారేద్దాం. మా అమ్మని సంతోషంగా ఉంచుతానని వీళ్ళందరి మధ్య నాకు మీరు మాట ఇవ్వండి. రేయ్ మేడం, నేను ఎలాగోలా మీనాక్షిని కాటేజ్ సైడ్ పంపిస్తాను. ఓకే మేడం. అక్కడ ఎవ్వరూ ఉండరు. మీరు రెడీగా ఉండండి. మీనాక్షిని లిఫ్ట్ చేసేయండి. అలాగే మేడం. మీనాక్షి ఇలారా. అత్తయ్య, మా కోడలండి. ఆహా, మీనాక్షి, ఒకసారి ఇలారా. అత్తయ్య ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. వెళ్ళమ్మా. అలాగే. ఏంటి గౌతమి? మీనాక్షి, నిన్ను క్రిష్ పిలుస్తున్నాడు. ఆయన నన్ను పిలుస్తున్నాడు. ఎక్కడున్నారు? డైనింగ్ దగ్గరున్నాడు. వెళ్ళు. మీనాక్షి, ఏంటి చిన్నత్త? ఇక్కడున్నావా?
అక్క నిన్ను పిలుస్తోంది రా. అది ఇక్కడ అక్కడ ఎవరికో నిన్ను పరిచయం చేయాలంట. పద రా. కనకం, మీనాక్షి అక్క అక్కడుంది, నువ్వు వెళ్ళు. అపర్ణ గారి కజిన్. ఏంటండి? వచ్చావా? చెప్పండి. ఏం చెప్పేది? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అదెలా ఉంటుందో మర్చిపోయి చాలా కాలమైంది. డ్రామాలు ఆడకం. విడాకులు అడిగాను, నిర్ణయం చెప్పమన్నాను, కానీ నువ్వు చాలా తెలివిగా బిహేవ్ చేశావు. నన్నే ఫూల్ని చేశావు. ఐ డోంట్ కేర్. కానీ ఇదంతా ఏంటి? నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఇలాంటి ఫంక్షన్లు ఏర్పాటు చేసి మేం భార్యాభర్తలని అందరికీ చాటింపేసి రాసుకుని పూసుకుని తిరిగితే నువ్వు నా భార్య అయిపోతావా? నేను నీ భర్తనైపోతానా? నువ్వు ఎన్ని నాటకాలన్నా, మా అమ్మని ఎంత మాయ చేసినా నాకు దగ్గర కాలేవు. ఆపండి. నోరుంది కదా అని నిందలు వేయకండి. మీలా నాటకాలు ఆడడం నాకు చేత కాదు. నాటకాలు ఆడేదాన్నే అయితే మిమ్మల్ని ఎందుకు నమ్ముతాను, ఎందుకు మోసపోతాను? నీది నాటకం కాకపోతే ఈ ఫంక్షన్ ఎందుకు, ఈ పరిచయ కార్యక్రమం ఎందుకు? వద్దని మా అమ్మతో చెప్పి ఆపేయచ్చుగా. ఏ, మీరు మాట్లాడగలరు, మీరు ఆపగలరు, మరి మీరెందుకు అడ్డుకోలేదండి? ఇదంతా చేస్తున్నారని నాకు తెలీదు. మా అమ్మ నాకు చెప్పలేదు. లేదంటే మీకే కాదు, అత్తయ్య గారు నాకు చెప్పలేదు. చెప్పుంటే మీతో ఇన్ని మాటలు పడే అవసరం నాకు వచ్చి ఉండేది కాదు. ఎలాగైనా ఈ ఫంక్షన్ ఆపేదాన్ని. ఆపే ఉద్దేశం నీకుంటే ఇంతదాకా తీసుకొచ్చేదానివి కాదు. తీసుకొచ్చావు అంటే నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నేను ఊహించగలను. నిజంగా నీకు ఏ దురుద్దేశం లేకపోతే మా అమ్మకు నిజం చెప్పేసేదానివి, ఈ పార్టీని ఆపేదానివి. చూడండి, ఒక్కసారైనా గుండెల మీద చెయ్యి వేసుకొని మాట్లాడండి. మంచేదో చెడేదో అర్థమవుతుంది. అత్తయ్యకి నిజం చెప్పాలని, ఈ నాటకానికి తెర దించాలని 100 సార్లు ప్రయత్నించాను. ప్రతిసారి అడ్డుపడింది మీరు. నా నోటికి తాళం వేసింది మీరు. మర్చిపోయారా? చివరి క్షణాల్లో కూడా నేను నిజం చెప్పాలని ప్రయత్నించాను, కానీ అత్తయ్య వినిపించుకోలేదు. దానికి కారణం మీరే. నేనా? కాదా? మారిపోయినట్టు నటించి, నా మీద ప్రేమ పొంగిపోయినట్టు నమ్మించి, నేనే సర్వస్వం అన్నంతలా మాట్లాడి రోజంతా వెంట పెట్టుకొని తిప్పారు. కానీ మీ ఉద్దేశం అత్తయ్య గారికి అర్థం కాలేదు. మీ ప్రేమకి లెక్క లేదనుకుంది, మీ ఆప్యాయతకి హద్దు లేదనుకుంది. మీరు మారిపోయారని భ్రమపడింది, మనం కలిసిపోయామని నమ్మింది. అందుకే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. తన ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలనుకుంది.
అందుకు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఆ అవకాశం ఇప్పుడు నేను తీసుకుంటాను. నిజం చెప్పమన్నారుగా, ఇప్పుడు వెళ్ళి చెప్పేస్తాను. ఏంటి? మీ అబ్బాయి నేను కలిసిపోలేదు, ఎప్పటికీ కలవలేమో. మీరు చూసింది అబద్ధం, చూస్తున్నది భ్రమ అని చెప్పేస్తాను. ఏయ్ ఆగో, పిచ్చా నీకు? చెప్పకపోతే, అత్తయ్యకి నిజం తెలియకపోతే మీ మాటలతో నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. ఏ మీనాక్షి వద్దు. నన్ను ఆపకండి, ఇక నా వల్ల కాదు. ఆ, మీనాక్షి హాయ్ హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్. సూపర్ ఫిగర్ డాన్స్ ఏమండి? నా పేరు సిరి. నా పేరు మహేష్ బాబు. అయితే ఏంటట? ఉండండి. ప్లీజ్ వెయిట్. క్రిష్ గారు మీనాక్షి గారు కలిసిపోయిన ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. అందరూ క్రిష్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు, కానీ నేను క్రిష్ గురించి గొప్పగా చెప్పను. అయితే వెళ్ళి డాక్టర్కి చూపించుకో. అబ్బా మీరు ఆగండి, అమ్మ ఏదో చెప్తుంది, చెప్పనివ్వండి. చెప్పను, చూపిస్తాను. చూపిస్తుందట. అబ్బా మీకు దండం పెడతాను, ఆగండి. క్రిష్ది మీకొక అద్భుతమైన వీడియో చూపిస్తాను. వీడియోనా? అవును. క్రిష్ అంటే ఏంటి, ఆయన మనసు ఎలాంటిది, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో అని. మంచితనాన్ని గొప్పతనాన్ని ఒక మిక్సీలో వేసేసి గంట తర్వాత తీస్తే క్రిష్లా కనపడతాడు. అబ్బా నాంచకమ్మా, విషయం ఏంటో చెప్పు. అలాంటి క్రిష్ మీద ఒక వీడియో తయారు చేశాను. ఎంతసేపమ్మా, చూపించు. అబ్బా ఆగండి. ఒక్క నిమిషం. ఆయన గురించి చెప్పాల్సింది మీరు కాదు, నేను.
ఇది కరెక్ట్. క్రిష్ గురించి చెప్పాలంటే మీనాక్షే చెప్పాలి, అప్పుడే థ్రిల్ ఉంటుంది. అది కాదండి. అచ్చి, నాతో డ్యాన్స్ చేయమంటే చేత కదా కానీ వీడియో చూపిస్తుందట. తప్పక నువ్వు చెప్పు మీనాక్షి. ఒక నిమిషం క్రిష్ రెడీ? ఒరేయ్, నీ గురించి చెప్తుందిరా, రారా. నువ్వు ఏదో మాట రారా. ఇక నిలబడు. ఇప్పుడు చెప్పు మీనాక్షి, చెప్పు. అత్తయ్య, మీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు నేనే ఆ అవకాశాన్ని తీసుకుంటున్నాను. ఏంటమ్మా చెప్పు. అది చెప్పడానికి ఇది సందర్భమో కాదో తెలీదు, కానీ ఇక్కడే చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది. భర్త గురించి చెప్పడానికి మొహమాట పడతావేంటమ్మా, చెప్పు. నేను మీ అబ్బాయి అత్తయ్య, మీరు మామ్, అత్తయ్య వదినా? అక్క అక్క మామ్, అత్తయ్య అక్క మామ్, వదినా? అక్క మామ్, అత్తయ్య మామ్, క్రిష్ క్రిష్ క్రిష్, ఇది అక్క నెక్లెస్, ఇది అక్క నెక్లెస్. మామ్, మరైతే వదిలేమైనట్టు? ఏముంటుంది? ఏమైంటుందంటారేంటండి? చూస్తే తెలియట్లా, అమ్మగారిని ఎవరో లాకెళ్ళిపోయారు. అత్తయ్య అక్క అత్తయ్య, క్రిష్ అక్క వెళ్ళు. అత్తయ్య అక్క వదినా? ఏవో అనుకున్నాను, ఈ ఎదవలు అన్నంత పని చేశారు. వదినా? వదినా?
వదినా వదినా ఇన్ని రోజులు మా అమ్మ నాకు మాత్రమే దూరం చేశావు, ఇప్పుడు ఈ లోకానికే దూరం చేయాలనుకుంటున్నావు కదా? ఎప్పుడైతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే నేను చచ్చిపోయాను. ఇప్పుడు మా అమ్మను కూడా చంపాలనుకుంటున్నావు కదా?